ఈ రోజు రుచికరమైన టమాటో రసం ప్రిపేర్ చేద్దాం, వచ్చేయండి. చాలా సింపుల్ అండ్ ఈజీగా. ఒక 5 టమాటోస్ తీసుకొని ఇలా కట్ చేసుకొని గిన్నెలో వేసేసుకొని పులుపుకి సరిపడా చింతపండును కూడా కొంచెం యాడ్ చేసుకొని ఇలా కచ్చపచ్చగా పేస్ట్ చేసుకోవాలి. తర్వాత స్టెయినర్ సహాయంతో ఇలా వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని పిప్పినంతా తీసి పక్కన పడేసుకోవాలి. నెక్స్ట్ మసాలా ప్రిపేర్ చేసుకోవడానికి కడాయి పెట్టేసుకొని 1 స్పూన్ వరకు కందిపప్పు అండ్ స్పూన్ల ధనియాలు అండ్ మిరియాలు కూడా యాడ్ చేసుకొని కొంచెం రోస్ట్ చేసుకోవాలి. కొంచెం జీలకర్ర మెంతులు కూడా యాడ్ చేసుకొని మంచిగా రోస్ట్ చేసుకున్న తర్వాత ఇలా మొత్తం పైన పౌడర్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత మనం తీసుకున్న టమాటో రసంలోకి ఉప్పు, కారం, 2 మిర్చికి తగినంతగా యాడ్ చేసేసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న మసాలాను కూడా అందులో వేసేసుకొని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 10 మినిట్స్ వరకు ఎగ్జాక్ట్గా మరగనివ్వాలి. తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మరో 5 మినిట్స్ ఇలా కొంచెం చిక్కబడేంత వరకు మరిగించుకున్న తర్వాత దాన్ని పక్కన పెట్టేసుకొని పోపు వేసుకోవడానికి మరో కడాయి పెట్టేసుకొని తగినంత ఆయిల్ వేసుకొని పోపు దినుసులు కూడా అన్నీ యాడ్ చేసుకొని కొంచెం వెల్లిపాయ ముద్ద కూడా దంచి వేసేసుకొని మనం చేసుకున్న రసం అయితే అందులో యాడ్ చేసుకోవడమే. పాపకి ఇలా వేడివేడిగా ఉన్నప్పుడే కొంచెం వేడివేడి రైస్లో వేసి తినిపిస్తున్నాను. కొంచెం నెయ్యి కూడా యాడ్ చేసుకొని తింటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇలా నేను చెప్పినట్టు ట్రై చేయండి.